మేము ఇందిరమ్మ ఇంటి కోసం పెట్టుకున్న, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం పెట్టిన, మళ్ళీ అప్పుడు వైశ్రాజ్ రాష్ట్ర గారు వచ్చింది కదా సార్, అప్పుడు వచ్చినప్పుడు రాజకృకల్పం మీద కూడా పెట్టిన, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఉన్నా కూడా తిరుగుతూనే ఉన్నాం సార్. ఏమంటున్నారు ఇప్పుడు లేవు, మీకు వచ్చినప్పుడు రాండి, ఫోన్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు, మీకు మెసేజ్ చేసినప్పుడు రాండి, ఫోన్ చేసినప్పుడు రాండి. ఈ ఆఫీస్కి పోతే ఆఫీస్కి పోమంటారు, ఆఫీస్కి పోమంటే ఇంకో ఆఫీస్కి పోమంటే, అక్కడ పోతే సీఎం దగ్గర పోమంటాడు. అసలు సీఎం అనే ముఖం కూడా పడవడండి చూస్తారా సార్ ఆడపిల్లలని? ఓ చెల్లె చెల్లని మాట్లాడతాడు, ఆ చెల్లని కదా ఒక ఆడదానిలా కూడా పలకరిస్తలేరు సార్ రోడ్ల మీద. ఈయన వచ్చినాక రౌడీలను చూసినట్టు చూస్తున్నారు సార్ ఆడపిల్లలని. ఆయన ఏం పథకాలు పెడుతుండే సార్? ఆయన పథకాల మన్ను అయ్యా, ఆ పథకాలు ఓనికి పని చేస్తున్నాయి సార్. ఆయన పేరుకి అక్క చెల్లి అంటాడు, వన్ బిడ్డకి ఏం చేస్తున్నాడు, వాళ్ళ భార్యకి ఏం చేస్తున్నాడు సార్? మా అలాంటి గరీబ్ ఆడపిల్లలకి ఏం చేస్తుండు? మాకేమొద్దు సార్, ఉంటందుకు ఒక ఇల్లు, పిల్లలకు చదువుకుంటేందుకు ఒక మంచి చదువు సార్, హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్, మాకు వచ్చేటి ఒక రేషన్ కార్డు, ఇవి ఉంటే చాలు సార్. మాకు అసలు మాకు ఏం లేదు కదా సార్. ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఇల్లు లేదు. ఇల్లు కోసం ఎంత కష్టం అవుతుంది సార్, పిల్లల పీసులు కట్టుకొని బతకాలంటే. ఏం చేస్తుండు ఆ కేసీఆర్ కూడా వచ్చిండు, ఆడేం చేయలేడు. వచ్చి నన్ను బిడ్డ సంపాదించుకుని, నన్ను కొడుకు సంపాదించుకుని, ఆడు సంపాదించుకుండు. వాళ్ళేమన్నా మాలాగా రోడ్ల మీద పూలు అమ్ముకొని, బట్టలు కొట్టుకొని, లేకపోతే మట్టి మోసుకొని బతుకుతున్నారా సార్? ఏసీలలో తిరుగుతున్నారు. ఏమిస్తుండు సార్ ఆడ మొక్కం అని? మా బతుకులమ్మ నువ్వు అయ్యా, ఆడు ఏమిస్తుండు సార్? మరి రోడ్ల మీద మా ఆడపిల్లల బతుకు చూడండి సార్, ఈ పెద్ద మనుషుల బతుకు చూడండి, ఈ పెద్ద మనుషుల మొక్కలు చూడండి సార్. వీళ్ళు వచ్చినాక సార్ మగపిల్లలు మొత్తం మన రాజకీయంలో తిప్పుకుంటారు, ఆడలను మొత్తం రాజకీయంలో దింపేస్తున్నారు. కొడుకులు చూడరు, బిడ్డలు చూడరు, ఎట్లా బతుకుతారు పెద్ద మనుషులు? చెప్పు. మాలాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా తిరుగుతూ ఉంటే పిల్లల్ని ఎవరు చూస్తారు? మన అమ్మనైనా ఎవరు చూస్తారు? మన అత్తమ్మని ఎవరు చూస్తారు అని ఆలోచించాలా? పైసల ఆశ ఏం ఇంత కోటర్ ఇస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు, ఓ 500-1000 రూపాయల మొగలకి ఇచ్చేస్తారు. ఆడపిల్లలు ఇంకా అనిమని వాని ఎంబడి తిరగాల. అసలు రియల్గా అయితే ఏమి ఇస్తారు సార్? అసలు ఎవరికన్నా ఇచ్చిండా సార్? మా అంబర్పేటలో సార్, అంబర్పేటలో ఎంతమందికి వచ్చినాయి సార్ ఇల్లులు? అంబర్పేటలో రాలిగో మా కడుపు మండుతుంది, ఎండలు ఎండుకుంటా, వానలో తడుచుకుంటా సార్. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మా లాంటి వాళ్ళ ముసలోళ్ళని, ఒంటరి మహిళని, ముసలోళ్ళని చంపేమని పీపే సార్. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది సార్. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా కష్టంగా ఉంది సార్, బతకాలంటే చాలా నరకంగా ఉంది సార్. మా ఇంటికి రాండి, చూడండి ఒక్కొక్క ఒంటరి ఆడపిల్లలు ఎట్లా బతుకుతున్నారని. లేకపోతే ఒక్కొక్క అమ్మ నాన్నని, ముసలోళ్ళని చూడండి, చిన్నపిల్లలను చూడండి, బతకలేరు సార్ ఎవరు. ఈ రాజకీయాల్లో ఉన్నోళ్ళే బతుకుతున్నారు సార్, జాబ్లలో ఉన్నోళ్ళే బతుకుతుంది సార్. నా కడుపు మంట నేను తిడుతున్నా సార్. 21 సంవత్సరం సార్, నేను తిరగట 21 సంవత్సరం. నేను చచ్చిపోయినప్పుడు మా బాబాకి ఏందైనా చేయాలి, ఎంతగానో తిరగాలి సార్, ఎంతగానో తిరగాలి. ఆడి వేస్ట్, రేవంత్ వేస్టే, కేసీఆర్ గడి వేస్టే. ఇంకా సచిన వయసు రాజశేఖర్ కొంచెం మా అమ్మ నాయన మంచి బతికిరుస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు మంచి లేరు సార్, మంచి లేరు, ఏమి లేదు సార్, ఏమి రావట్లేవు సార్. ఫ్రీ బస్సు ఉనికి కావాలి. ఆడలు పొద్దున్న దాకా పండ్లు వదిలేసి బస్సులలో తిరిగేటోళ్ళు ఉన్నారా? మాకు ఉండేతందుకు సార్, ఉండేతందుకింత నీడ, పిల్లలకి మంచి చదువు సార్, ఒక చదువు పిల్లలకి మంచి నీడ ఉంటే చాలు సార్. ఇగో సార్, కిరాయి కట్టినంతసేపు కిరాయిలో ఉంటాం, ఈ కిరాయి కట్టాలనికి బతుకైపోయింది. ఎట్లా బతుకుతాం? మీ పెద్ద మనుషులు పింఛన్లు రాకపోతే ఎట్లా బతుకుతారు? వీళ్ళకి పింఛన్లు ఇస్తలేరు, రేషన్ కార్డులు ఇస్తలేరు, అరే తిరుగుతా ఉన్నారు ఈ అమ్మలు. గంత బట్లాడుతుంటే గిన్నె అట్టుకనే పోరా పోపా అంటాడు. ఆయనకి తండ్రిలాగా కనిపిస్తలేడా? ఇప్పుడు ఒక మొగడు ఉన్నాడు అనుకో, మొగనికి మందు డబ్బులు ఇస్తారు. అది ఒక ఆడపిల్ల మనకి లేదనుకో, దాన్ని ఏమంటారు? బదలాన్ చేస్తారు, అది రౌడీరా, గుండదిరా అంటారు. నాకేమన్నా కానీ నా వంతు, నా వల్ల ఒక 10 మంది కన్నా మంచిగా అయినా చాలు అనుకుంటా సార్.